ఈరోజు వచ్చేసి మెట్ల మీద డీబీ బాక్స్లు అయితే పెడుతున్నాము. ఇది వచ్చేసి మూడో సైటు. ఫస్ట్ సైట్లో మీకు చూపించిన కదా వేరే మెటల్ బోర్డు పెట్టినామని. వేరే ఇంకో సైట్లో కూడా కొట్టి పెట్టినాము, ఇంకా పెట్టలే. ఇది వచ్చేసి మూడో సైటు. మెట్ల మీద డమ్మీ బాక్స్లు అయితే పెడుతున్నాము. ఇది లిగ్రాండ్ 8-way డబుల్ డోర్ డీబీ. ఇది మేము మెట్ల మీద పెడుతున్నాము. ఫ్లాట్లలో ఇది డీబీ పెడతాము, మెట్ల మీద కూడా ఇదే డీబీ పెడతాము కస్టమర్ను బట్టి. ఈ డీబీ పెట్టే విధానం మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ అయితే చేయండి. పెట్టడం వల్ల అయితే చాలాసేపు నేను చాలా వీడియోలలో అయితే కూడా చెప్పినాను, పెట్టుకోండి, పెడితే మీకే సేఫ్ ఉంటుందని. ఇంత పెద్ద డీబీలు అంటే ఇంత పెద్ద డీబీలు కావు, చిన్న డీబీలు అయితే చిన్న డీబీలు, లేదంటే డమ్మీ బాక్సులు పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకే ఉపయోగపడతాయి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొట్టి పెట్టినాం కదా, 4 మూలలు ఎంత అందంగా వచ్చిందో చూడండి. కష్టపడితే ఫలితం ఇట్లనే ఉంటుంది మామ. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రోజుకొక వీడియో మాత్రం కంపల్సరీ పెడతాం మామ. ఒకరోజు ఉపాసమైన ఉంటేనేమో కానీ వీడియో మాత్రం పెట్టకుండా ఉండమామ. నేను అరుణాచలం తిరుపతి పోయినప్పుడే 3-4 రోజులు వీడియోలు పెట్టలేను. మస్తు బాధ అనిపించింది. ఎవరు చూడకపోని నాకు అదొక ఆనందం. వీడియోలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే నాకు ఎక్కడ లేని వచ్చేస్తుంది. వీడియో మాత్రం కంపల్సరీ పెట్టాలి, చిన్నదైనా పెద్దదైనా. అది మళ్ళీ వేరే వీడియోలు పెడితే శాంతం ఉండదు నా పానం. ఓన్లీ మన వర్క్కి సంబంధించినవి పెడితేనే సాయిరామ్ అనిపిస్తుంది. కానీ ఎవరు ఫాలో చేసినా చేయకున్నా వీడియో మాత్రం పెట్టాలనిపిస్తుంది. ఏదో రోజు నా వీడియోలు కూడా మంచి రీచ్ వస్తుందని ఒక చిన్న ఆశ. వరద బాధితులు చిప్పింగ్లు చేసి కూర్చున్నారు ఈడ. ఆ మూలకొకరు, ఈ మూలకొకరు, ఈ మూలకొకరు. నరసింహన, మెట్ల మీద డీబీ బాక్స్ ఉంది కదా, ఈ డీబీ బాక్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటో చెప్పు జర మా వాళ్ళకు. ఎందుకు ఉపయోగం అంటే వైర్ లాక్కోవడానికి, మెయిన్ లాక్కోవడానికి, ఇంకొకటి ఏదన్నా ఎక్స్ట్రా వైరింగ్ చేసుకున్నా సింపుల్గా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకులే అని మామూలుగా గ్రూ కొట్టి కళాయి రుద్దేసి దాని మీద ఐలెన్స్ పెడతారు. కానీ రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా ఎక్స్ట్రా వైరింగ్ చేసుకోవాలన్నా, ఏదైనా ఇంకోటి పైప్ థర్డ్ ఫ్లోర్ పెంటోల్ మీకు ఏదైనా ఎక్స్ట్రా వైర్ కావాలన్నా కానీ, సిసి కెమెరా కానీ, నెట్ వైర్ కానీ, టీవీ వైర్ కానీ ఎక్స్ట్రాగా లావుకోవడానికి సేఫ్టీగా ఉంటుంది బాక్స్ అన్నమాట. రేపు ఏమైనా స్ప్రింగ్ చేసుకోవాలంటే వేసుకొని లాక్కున్నట్టుగా ఈజీగా ఉంటుంది. రేపు ఏ కస్టమర్ వచ్చినా కానీ సింపుల్గా చేసుకునేటట్టుగా ఉండాలి. ఓకే. అంటే చాలా మంది కామెంట్ ఏం చేస్తారంటే వేరే డమ్మీ బాక్సులు పెట్టవచ్చు కదా, ఈ డీబీ 8-way డీబీ ఎందుకు పెడుతుర్రని అడుగుతున్నారు. దానికి నీ సమాధానం? దీనికి సమాధానం ఏంటంటే కొంతమంది ఏ డీబీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే అవి కొన్ని ఏమో మెటీరియల్ లైక్ కొంచెం డూప్లికేట్ ఉంటాయి. అవి కొంతమంది ఏం చేస్తారంటే వాచ్మెన్ కడుగుతూ ఉంటారు, చేస్తుంటారు. లోపల ఏమవుతుందంటే తుప్పు పడతాయి. అది చాలా రోజులు అయినాక ఏమైనా కస్టమర్ వచ్చి ఏమైనా వైర్ లాక్కోవాలనుకో, అది తీయాలంటే మొత్తం బోర్డే మొత్తం ఊసి వస్తుంది. ఇదేంటంటే కొంచెం కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి ఒక 5 సంవత్సరాలు తప్పనిసరి గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ మేము పెట్టా కానీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎందుకంటే సేఫ్టీగా ఇదే మాకు బాగుంటుందని ఇది మేమే పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారు కదా అన్న మాటల్లోనే. ఇది పెట్టడం వల్ల ఉపయోగం ఏముందో తెలుసుకున్నారు కదా. ఇలాంటి వీడియోస్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే జర సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.